ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ జాన్యురీ అయితే మా గార్డెన్‌లో భలే ఇంట్రెస్టింగ్‌గా గడిచాయి. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఏం జరగలేదు. కానీ బోలెడంత ప్రోగ్రెస్ అయింది. అండ్ ఆనెస్ట్‌లీ ఈ ఫేజ్ గార్డెనింగ్‌లో చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. బోలెడన్ని మంచి హార్వెస్ట్‌లొచ్చాయి. కొన్ని చిట్టి చిట్టి లాసెస్ అయ్యాయి ఎక్స్‌ట్రీమ్ హీట్ వల్ల. అండ్ కపుల్ ఆఫ్ గ్రోయింగ్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని కూడా నేను స్టార్ట్ చేశాను. ఐ యామ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దెమ్. సో, నాతో పాటు మా గార్డెన్‌లోకొచ్చేసేయండి. ఈ ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ జాన్యురీలో ఏం జరిగిందో మీకు చూపిచ్చేస్తాను. నమస్కారం. నేను శ్రీదీప్. అండ్ శ్రీదీప్స్ జాన్యురీ గార్డెన్ స్టోరీకి స్వాగతం. ఫస్ట్ అయితే హార్వెస్ట్ తోటి స్టార్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఈ ఫోర్ట్‌నైట్ హార్వెస్టింగ్ ఇన్‌క్రెడిబ్లీ రివార్డింగ్‌గా ఉండింది. ఎస్పెషల్లీ మన దొండకాయలు. మీరు లాస్ట్ వీడియో గనుక మీకు గుర్తుండుంటే జస్ట్ 5 కాయలు పిక్ చేశానని చెప్పానా? కానీ జస్ట్ 2 వీక్స్‌లోనే సినారియో కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఈ 2 వీక్స్‌లో నేను 3 సార్లు దొండకాయలని హార్వెస్ట్ చేశాను. ఒకసారేమో 889 గ్రామ్స్, ఇంకోసారి 410 గ్రామ్స్, ఇంకోసారి 477 గ్రామ్స్. ఆల్మోస్ట్ క్లోజర్ టు 2 కిలోస్ మనం జస్ట్ 2 వీక్స్‌లోనే హార్వెస్ట్ చేసేసాము. ఇంకో ఎక్సైటింగ్ థింగ్ తెలుసా? ఈ హార్వెస్ట్ అంతా జస్ట్ ఒక్క చెట్టు నుంచే వచ్చింది మనకి. జస్ట్ లాస్ట్ టైము ఓ చిట్టి గుప్పెడు నిండా హార్వెస్ట్ చేశామా, ఈసారి చూడండి ఎంత వచ్చిందో. అందుకే నాకు గార్డెనింగ్ అంటే బోలెడంత ఇష్టం. మన ఓన్ ఫుడ్ గ్రో చేసుకొని తినడంలో ఉన్న సాటిస్ఫాక్షను, ఆ కిక్కే వేరు. అండ్ దొండకాయలతో పాటుగా బోలెడన్ని ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేశాము. మళ్ళీ చుక్కకూర హార్వెస్ట్ చేశాను. అండ్ బచ్చల కూర, రెడ్ బచ్చల కూర కూడా మళ్ళీ హార్వెస్ట్ చేశాము. ఇంకా రెగ్యులర్‌గా మనకు వారానికి సరిపడా ఆకుకూరలు కూడా వస్తున్నాయి. టొమాటోస్ లాస్ట్ టైమ్ మీకు చెప్పాను కదా! అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. రైప్ అవుతాయేమో హోప్‌ఫుల్లీ అని చెప్పానా? అయిపోయాయండి. మన చెర్రీ టొమాటోస్ 2 చిన్న బ్యాచెస్‌గా పిక్ చేశాము. అవి మొత్తం 100 గ్రామ్స్ వచ్చాయి. రోమ టొమాటోస్ ఏమో మనకి 2 హార్వెస్ట్‌లొచ్చాయి. ఒకటేమో 42 గ్రామ్స్ అండ్ ఇంకొకటి 120 గ్రామ్స్. ఐ నో టొమాటో నంబర్స్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి కదా! కానీ ప్లాంట్స్ మాత్రం హెల్తీగా, ప్రామిసింగ్‌గా ఉన్నాయి. సో, సీజన్‌లో ఇంకా ఈల్డ్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ కుకుంబర్. బోలెడన్ని ఫస్ట్‌లు అయిపోయాయి కదా ఈసారి. అండ్ మనం మన ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ పాటియో స్నాక్ కుకుంబర్స్‌ని కూడా హార్వెస్ట్ చేసేసాం. 5 కీరా దోసకాయలొచ్చాయి మనకి. ఒకటేమో 149 గ్రామ్స్ హార్వెస్ట్, ఇంకొకటి ఏమో జస్ట్ ఓవర్ హాఫ్ కిలో హార్వెస్ట్ వచ్చింది. ఎంతైనా నాకు ఫస్ట్ హార్వెస్ట్ అంటే ఎంత ఇష్టమో మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది కదా! కుకుంబర్స్ ఎప్పుడైనా సరే ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పడతాయి. ఒక్కసారి అయ్యాయా ఇంక రైమని పరిగెత్తుతూనే ఉంటాయి. బీన్స్ కూడా కొన్ని హార్వెస్ట్ చేశాము. చిన్న బ్యాచే. డ్వార్ఫ్ మెండోజా బీన్ వెరైటీ ఇది. 27 గ్రామ్స్ వచ్చాయి. మా గార్డెనింగ్ క్లబ్‌లో మెంబర్ ఒకళ్ళు నాకు పొన్నగంటి కూర ఇచ్చారండి. నేనైతే ఎప్పుడు పొన్నగంటి కూర టేస్ట్ చేయలేదు. బట్ మా అత్తగారు వాళ్ళది తెలంగాణ. అండ్ ఆవిడ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే పొన్నగంటి కూర దొరికితే మాత్రం తీసుకొచ్చి డెఫినెట్‌లీ సో చేసి పెంచు. పొన్నగంటి కూర చాలా న్యూట్రిషియస్ లీఫీ వెజిటబుల్. బోలెడంత ఐరన్, కాల్షియం, బీటా కెరోటిన్, వైటమిన్స్ ఏ, సి అండ్ ఇలాంటివి బోలెడంత ఉంటాయి. అది చాలా హెల్తీ. పిల్లలకి కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. ఫైనలీ ఇప్పటికి నాకు దొరికింది. అండ్ మా ఫ్రెండ్ నాకిచ్చారు కదా! సో, తను నాకు ఆకుకూర వండుకోవడంతో పాటుగా తను నాకు ఇంకా కొన్ని కొమ్మలు కూడా ఇచ్చింది. ఆ కొమ్మలకి రూట్స్ కూడా ఉన్నాయి. అయితే నేను చేసిన రీసెర్చ్ ప్రకారము అండ్ మా అత్తగారికి ఫోన్ చేసి అడిగితే ఆవిడ చెప్పారు అది పుదీనా లానే గ్రో అవుతుంది. సో, ఫ్లాట్‌గా లేచేసి గ్రో చేయమని చెప్పారు. సో, నేనిక్కడ కొన్ని ఇవి నోడ్స్ తోటి గ్రో అవుతున్నాయండి. నేను అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్. సో, ఇవి నోడ్స్‌ని నేను కొన్ని సో చేశాను. అలానే కొన్ని కాడలు కూడా పెట్టాను. ఆవిడ చెప్పడం అయితే ఇది చాలా ఈజీ టు గ్రో
అండ్ కొమ్మలతోటి వస్తుంది అండ్ జస్ట్ నోట్స్ తోటి వస్తుంది. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిందంటే రెగ్యులర్గా హార్వెస్ట్ వస్తుంది అని చెప్పారు. సో ప్లాన్ చేసేసాను, చూద్దాం ఏం జరుగుతుందో. నేను హార్వెస్ట్ చేయగలుగుతాను, పెంచగలుగుతాను, నేను మీకు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. అండ్ లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదా, గ్రీన్ తోటకూర నేను విత్తనాలు వేశాను కానీ అసలు స్ప్రౌటే అవ్వలేదు అని. ఈసారి అప్రోచ్ చేంజ్. సీడ్స్ చాలా బుడ్డిగా ఉంటాయి కదా. సో నేనేం చేశాను అంటే, లాస్ట్ టైం అయితే సీడ్స్ డైరెక్ట్గానే సో చేశాను. ఈసారి ఏమనుకున్నానంటే, నేను సీడ్ రైజింగ్ మిక్స్ తయారు చేశాను కదా లాస్ట్ వీడియోస్లో. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే నేను ఇక్కడ లింక్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. ఈసారి ఏం చేశానంటే, సీడ్స్ అన్నిటినీ సీడ్ రైజింగ్ మిక్స్లో కలిపేసి దాన్ని సో చేశాను. ఇట్లా చేస్తే నాకేమనిపించిందంటే, మేబీ బెటర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందేమో అండ్ జర్మినేషన్ కూడా బెటర్ అవుతుందేమో అని అనిపించింది. అంటే నాకు ఎప్పుడు అసలు ఇలా జర్మినేట్ కాకపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఆ తోటకూర అయితే అస్సలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. బట్ మేబీ ఈసారి విండీగా ఉంది, వెదర్ అంత బాగాలేదు. సో లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వల్ల ఏమైనా గ్రో అవ్వలేదేమో అని డౌట్ వచ్చింది. సో అందుకని ఇలా వేసి వాటర్ చేసేసాను. సో ఇప్పుడు సీడ్స్ డిస్లాడ్జ్ అవ్వకుండా ఉంటాయి, గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి. సో ఫింగర్స్ క్రాస్డ్ ఈసారన్నా మనకి వస్తుంది, జర్మినేషన్ అయ్యి మనకు తోటకూర వస్తుందేమో చూద్దాము. అండ్ మనకి అయిన ఇష్యూస్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ పర్టికులర్గా కొంచెం టఫ్గా ఉండింది గార్డెన్లో. చాలా ఎక్స్ట్రీమ్ హీట్ ఉండింది మాకు. టెంపరేచర్స్ మోర్ దెన్ 42 degrees వెళ్ళాయి ఆల్మోస్ట్ 3 to 4 days. అండ్ చెట్లు మాత్రం పాపం క్లియర్గా బాగా స్ట్రెస్ అయిపోయాయి. బోల్డ్ అంత షేడ్ క్లాత్ వేశాను, అన్నీ చేశాను, కానీ మనకు వచ్చిన లెబనీస్ కుకుంబర్ సీడ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఉష్పటాక్. బర్లోటి బీన్ సీడ్లింగ్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా ఫట్. ఈ పాయింట్లో నేను మళ్ళీ లెబనీస్ కుకుంబర్ సీడ్స్ వేయనా వద్దా అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు చెప్పండి. కొన్ని చెట్లేమో హీట్ని బాగా హ్యాండిల్ చేసాయి. మల్లె చెట్టు అయితే ఫుల్గా విరగబూసేసింది. కానీ కొన్నేమో అసలు పెద్దగా పాపం హ్యాండిల్ చేయలేకపోయాయి. ఇంకేం చేస్తాం చెప్పండి. మన రోమా టొమాటో చెట్లకేమో బ్లాసమ్ అండ్ రాట్ డిసీజ్ వచ్చింది. ఎస్పెషలీ హీట్కి ఏదైతే స్ట్రెస్కి అది ఎక్స్పోజ్ అయ్యాయో వాటికి అనమాట. బ్లాసమ్ అండ్ రాట్ అంటే జస్ట్ ఇలా వాటర్ సరిపోకపోయినా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా వస్తుంది. యూజువల్గా హీట్ మాకు వేవ్స్ వచ్చినప్పుడల్లా ఇది క్వైట్ కామన్గా అయ్యేదే. ఇదేం డిసీజ్ ఏం కాదు, కానీ పాడైపోయిన కాయలన్నీ కూడా నేను తీసేసి బిన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ మేము ఒక చిన్న బ్రేక్ తీసుకొని గార్డెన్ నుంచి చెర్రీ పికింగ్కి వెళ్ళాము. ఇక్కడ ఆస్ట్రేలియాలో మాకు బోల్డ్ అని లోకల్ ఫార్మ్స్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన చెర్రీస్ మనం పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడేమో మరి అడ్లైడ్లో చెర్రీ సీజన్. ఇంకా అందుకనే మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి మేము వెళ్ళిపోయాము. అక్కడ అరౌండ్ 4.5 kilos ఆఫ్ చెర్రీస్ని పిక్ చేసాము. ఒక 2 kilos మేము ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఫ్రెష్గా తిన్నాము. ఇంకో 2.5 kilosని నేను ఫ్రీజ్ చేశాను. అక్కడ మేము ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళు లోకల్గా చేసిన ఫ్రోజన్ చెర్రీ డెజర్ట్ మా పిల్లలకి బాగా నచ్చింది. నేను కూడా టేస్ట్ చేశాను, సూపర్గా ఉండింది. అందుకని వాళ్ళని అడిగి రెసిపీ తీసుకున్నాను. ఆ డెజర్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని చెర్రీస్ని కొన్ని ఫ్రీజ్ చేశాను. ఒకవేళ బాగా వస్తే కనుక మీతో తప్పకుండా రెసిపీ షేర్ చేసుకుంటాను. నాకైతే ఇలా లోకల్ ఫార్మ్స్కి వెళ్ళి సీజనల్ ప్రొడ్యూస్ని ఎంజాయ్ చేయడము, లోకల్ ఫార్మ్స్కి సపోర్ట్ చేయడము ఎంతో ఇష్టం. ఇంకంతేనండి ఈ వీక్స్ గార్డెన్ అప్డేట్. చూశారు కదా, బోల్డ్ అని గ్రేట్ హార్వెస్ట్, చిన్ని లాసెస్, బోల్డ్ అంత లెర్నింగ్ అండ్ కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా పున్నగంటి కూర గురించి. మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలానే మీ గార్డెన్లో ఏమైనా హీట్ డ్యామేజ్ జరిగిందా ఈ సమ్మర్లో? మీరు నన్ను కుకుంబర్స్ రీసో చేయమంటారా వద్దా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నాతో పాటు నా గార్డెన్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను.
అంతవరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టయినా, ఓ కూరగాయ చెట్టయినా ఏదో ఒకటి నాటేయండి. ఈరోజు మీరు నాటే ఆ చిట్టి మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది.